మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే కొంచెం ఏదో ఒకటి పచ్చడి తినాలనిపించిందండి. ఈయనైతే అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మడి బీరకాయలు తీసుకొచ్చారు కదా, నేతి బీరకాయలని కూడా అంటారు. ఈ నేతి బీరకాయల పచ్చడి అయితే ఎక్కువ కార్తీక మాసం సీజన్లో అయితే చేస్తారండి. దీన్ని అయితే కర్రీ అయితే ఎవరు చేసుకోరు, పచ్చడే చేసుకొని కార్తీక మాసంలో అయితే తింటారు. మేమైతే కార్తీక మాసంలో చేసుకోలేదు, కానీ ఇప్పటికైతే మా ఇంటికి వచ్చినాయి, ఇప్పుడైతే చేసుకుంటున్నామండి. అయితే ముందుగా అయితే బీరకాయ ముక్కల్ని కట్ చేసేసుకున్నా, నేతి బీరకాయలు ఇవి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, చట్నీలోకి సరిపడా పచ్చిమిర్చి, ఇంకా టమాటో, చట్నీలోకి సరిపడా కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. ఇంకా పోపుకైతే ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినప్పప్పు. ఇంకైతే ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇంకా స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకుని ఇంకా పోపు అయితే ముందుగానే వేసుకుంటామండి, చట్నీ అయ్యాక కాదు, ముందే వేస్తున్నాను. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి, కొంచెం ఇవైతే వేయించుకోవాలి. ఈ పచ్చడి అంతా అయిపోయాక పోపు వేయడం కన్నా పోపులోనే ఈ ముక్కలన్నిటిని వేసేసి మిక్సీ పడితే టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా కరివేపాకు కూడా వేసి ఇంకా పోపునైతే కలిపేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంగువ యూస్ చేస్తున్నామండి. దీంట్లో అయితే నేను ఈ పోపులో అయితే వెల్లుల్లిపాయ అయితే వేయట్లేదండి, కాస్త ఇంగువ అయితే వేసుకున్నాను. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాం. కాయలు పలంగా వేస్తే అవి పేలుతాయి, అందుకే ఇంకా నేను కట్ చేసి అయితే పోపులో వేస్తానండి. ఇవైతే పచ్చి వాసన పోయేంత వరకు అయితే కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇంకా ఎండుమిర్చి కన్నా ఈ పచ్చిమిర్చితోనే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిర్చి అయితే వేగినాయండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న నేతి బీరకాయలు అయితే దాంట్లోకి వేయాలి. ఇంకా నేతి బీరకాయ పచ్చడి అండి ఎప్పుడూ ఎక్కువ ఎవరు చేసుకోరు, ఈ కార్తీక మాసం సీజన్లోనే ఎక్కువ చేసుకుంటారండి. అయితే దీంట్లో ఇంకా కొంచెం పసుపు అయితే వేసేసుకొని దీంట్లోకి ఇందాకైతే మనం చింతపండు తీసుకున్నాం కదా, దాంట్లో గింజలు పీచులు ఏమీ లేకుండా అయితే విడివిడిగా తీసి దాంట్లో వేసేస్తున్నాను. ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచినట్లయితే కుక్ అవుతుందండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటో అయితేనే నేను తీసుకున్నానండి. ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇంకా టమాటో కూడా వేసేసాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా కుక్ అయిపోయినాయండి. పచ్చిమిర్చి, బీరకాయ, టమాటో అయితే చింతపండు కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం చల్లారాకైతే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు అయితే మనం దీంట్లో ఒక ఐటెం అయితే వేయలేదండి, అదేంటో చూద్దాము. మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇంకా మిక్సీలోకి అయితే తీసేసుకుంటున్నాము. మిక్సీలో తీసుకున్నాక ఒక రౌండ్ అయితే మిక్సీ పట్టాలండి. ఇప్పుడు మిక్స్ అయ్యిందండి. ఒక ఐటెం అయితే వేయలేదని చెప్పాను కదండి, అది సాల్ట్ అనమాట. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే వేస్తున్నాను. రాక్ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అయితే మిక్సీ పట్టాలండి. మా ఇంట్లో అయితే పులుసుల్లోకి ఇలాంటి పచ్చళ్ళలోకి అయితే రాక్ సాల్ట్నే యూస్ చేస్తాను. కర్రీస్లో వాటిలోకి అయితే ఇంకా నేను సాల్టే యూస్ చేస్తానండి. ఇంకా మిక్సీ పట్టేసాక చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, నేతి బీరకాయ పచ్చడి. ఇంకా ఇందాక పోపు వేస్తాం కదండి, ఇప్పుడైతే పోపు వేయాల్సిన అవసరం లేదు. ఇంకా చట్నీ అయితే కాస్త నెయ్యి వేసుకొని తినేయచ్చు.